వల్ల ప్రజలకు ఇస్తున్నాం. పబ్లిక్ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ అంశం. పవన్ కళ్యాణ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ. ఆంధ్రప్రదేశ్ లో మాతో పాటు కలిసి వారు ఉప ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి సభ్యులు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు. చంద్రశేఖరరావు గారు పోయి రోజు ఇంట్లో భోజనం చేసినాక మీడియాతో మాట్లాడుతూ రాయలసీమని రతనాల సీమగా మారుస్తా అన్నాడు. నేను కావాలంటే క్లిప్పింగ్స్ పంపిస్తాను. మా చెల్లె కుడిపక్కన ఉంది, ఇంకొకరు ఎవరో ఎడమ పక్కన ఉన్నారు, రోజా గారు ఎడమ పక్కన ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు ఆయన మనం బీఆర్ఎస్ పెట్టవద్దు, పక్క రాష్ట్రాలలో పోటీ చేయొద్దు చెప్పింది. మన పైసలు తీసుకుపోయి పంజాబ్ లో చెల్లెని చెక్కులు ఇచ్చిన రోజు, ఈ నోటిపోయిన ఈ దీని దగ్గరికి పోయిన రోజు హెలికాప్టర్లు ఇదే చెల్లి ఉన్నాడు. బీఆర్ఎస్ కూడా చెప్పాల్సి ఆయన మనం ఒక చిన్న పార్టీ, ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ, పక్క రాష్ట్రాలకు పోవద్దని చెప్పాలి. సో మీరు చేస్తే రాజకీయం ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెడితే దాన్ని ఇంకా కూడా చేయాల్సింది. సో వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు తండ్రి నొప్పి చేయాలి, అందరూ జై తెలంగాణ. వాళ్ళు రొయ్యల పులుసు తీసుకున్నా, పంజాబ్ పోయి చెల్లని చెక్కులు వంచినా, మహారాష్ట్రలో మనమే గెలుస్తున్నామని అబద్ధాలాంటి డబ్బులు రైతులకు వంచినా మనమందరం మౌనంగా ఉండాలి. ఎందుకంటే సారీ చెప్పింది, సారీ చెప్తే మనం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. సో డెమోక్రసీలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అభ్యర్థన చెప్పాల్సినట్టు వస్తుంది. కానీ ఆయన మీటింగ్ పెట్టి అంశం కంటే ఆయన తెలంగాణ గురించి మాట్లాడిన అంశాల గురించి మీరు చెప్పాలి. ఇదే చంద్రశేఖరరావు గారు లేదా అదే ఇంకా చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్న కవిత, కేటీఆర్, వీళ్ళు చాలా మంది కూడా రకరకాల అకేషన్లలో ఏం మాట్లాడేదో చెప్తారు. నేను మీతో సంభాషణ ప్రారంభించే కంటే ముందు ముఖ్యంగా మా జర్నలిస్టులందరికీ ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. నేనైతే సారథి నోరనే అన్నాడు. ఆ నోట్లకెళ్ళి ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందంటే ఆచరణలో ఉంటుందని అనుకుంటా. పాలమూరు పోయి చెప్పిండు, కుర్చీ వేసుకొని ఇక్కడ కూర్చుంటా, పాలమూరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తా, పాలమూరుకి వెళ్ళి ఒక్కడు వరుస ఒక్కడే చూస్తా అన్నాడు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండొద్దు అన్నాడు. ఆంధ్రోని బిర్యానీ పెండ బిర్యానీ అన్నాడు. ఇది బాగుంటుంది. మరి రోజా మీకు పెండ బిర్యానీ పెట్టిందా, మంచి బిర్యానీ పెట్టిందా? నాకు తెలియదండి, ఎందుకంటే నేను తినలేదు కాబట్టి నాకు తిన్నోడు ఆయన. ఆంధ్రోనికి బిర్యానీ వండలేదు, ఆంధ్రోని బిర్యానీ పెండ బిర్యానీ నేను అనలేదన్నావు, కేసీఆర్ గారే అన్నారు. మరి అదే ఆంధ్రలో ఇంటితో మళ్ళీ బిర్యానీ తినొచ్చు, దాని అర్థమైందో నాకు తెలియదు. అందుకని ఆయన మాట్లాడితేనే కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆవేశపూరితంగా ఏం మాట్లాడిందో నేను వినలేదు, వినుంటే ఆయన దానికి సమాధానం చెప్తాడు.